యో గైస్ ఫైనల్లీ ఇంకొక వన్ పంచ్ వన్ వీడియో. నాకు తెలుసు ఈ వీడియో చాలా లేట్గా వస్తుంది, బట్ గైస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఈ వీడియోలో మనం బ్లాస్ట్ ని చూడబోతున్నాం. ఇంకంతే కాదు, మనకి నింజాస్ యొక్క విలేజ్ గురించి కూడా ఈ వీడియోలో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. పైగా మనం సానిక్ ని చూస్తాం, ఫ్లాష్ ని చూస్తాం. బ్రో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు, చాలా స్టోరీ ఉంది చెప్పడానికి. సో ఇంకేం నచ్చుకున్నా వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనకి జస్ట్ కొన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి, మనం 19K కి వెళ్ళిపోతాం. సో సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకుండా వీడియో. సో మీరు మన ప్రీవియస్ వీడియో చూసుంటే మీ అందరికి తెలిసిందే సైతామా వర్సెస్ ఫ్లాష్ ఫైట్ జరిగింది. సో ఆ ఫైట్ తర్వాత మన సైతామా, జీనోస్, ఫ్లాష్ వీళ్ళందరూ సిటీని కాపాడడానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని వియర్డ్ మోన్స్టర్స్ కొన్ని యాంటీనాలు వేసుకొని సిటీ మీద దాడి చేయడానికి వచ్చాయి. లిటరల్లీ వాళ్ళ కొమ్ముల మీద యాంటీనాస్ ఉన్నాయి. బట్ గైస్ వాళ్ళని మాత్రం మీరు తక్కువ అంచనా ఏమాకండి, వాళ్ళు డిజాస్టర్ లెవెల్ మోన్స్టర్స్ అన్నమాట. కానీ అక్కడికి ఒక ప్రమాదకరమైన వ్యక్తి కూడా వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన సానిక్. బట్ మన సానిక్ వాళ్ళ టీం అయితే కాదనమాట. వాళ్ళతో కలిసి ఈ సిటీ మీద తను దాడి చేయట్లేదు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఒక హీరో మీద తన రివెంజ్ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో మీ అందరు తెలిసిందే గైస్, మనం ఆల్రెడీ సీజన్ 1 లో చూసాం. అది ఇంకెవరో కాదు, మన సైతామా. సో ఇక్కడ మన సైతామా వాళ్ళ టీం కూడా వచ్చేసిద్ది. మన సైతామా రాగానే సానిక్ కి ఒక్క పంచ్ కొడతాడు, అంతే గేమ్ ఓవర్. ఇంకా మిగిలిన మన జీనో ఇంకా ఫ్లాష్ వీళ్ళిద్దరు మిగతా మోస్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే మన సైతామాకి ఒక మెసేజ్ వచ్చింది. అది ఎవరో కాదు, మన కింగ్ చేశాడు అనమాట. ఇంటికి రా గేమ్స్ ఆడుకుందామని చెప్పి తనకి మెసేజ్ చేశాడు. అది చూసి మన సైతామాకి అయితే అర్థం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళకపోతే వీడు నన్ను వదలడు అని చెప్పి తను ఆ ఇంటికి వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత మన కింగ్ కి నెనాకో గురించి కూడా చెప్తాడు అనమాట. వీడిని ఎక్కడైనా చూసావా అని. అప్పుడు మన కింగ్ నెనాకోని చూసి తను చెప్తాడు, ఇది నేను చూశాను కదా అని చెప్పి ఒక ఫారెస్ట్ కి తీసుకెళ్తాడు. సో ఈ ఫారెస్ట్ ఏంటిదో మీ అందరికి తెలిసిందే, మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి మాట్లాడుకున్నాం. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కింగ్ ఇంకా సైతామా ఈ నెనాకో మోషన్ ని పట్టుకోవడానికి అసలు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు అనమాట. ఈ ప్లాన్ విని మీరు కూడా షాక్ అవుతారు. ఏం లేదు, కొంచెం ఫుడ్ వేసి ఒక చిన్న ట్రాప్ వేస్తారు అనమాట. అంత పెద్ద జంగల్లో మన నెనాకో వచ్చేసిద్దని. అసలు ఇలాంటి ఒక ట్రాప్ చూసి నేను చాలా నవ్వుకున్నాను తెలుసా, అసలు ఇది వర్కౌట్ అయిద్దా అని చెప్పి. బట్ గైస్ ఇట్ వర్క్. మన నెనాకో డైరెక్ట్ గా వచ్చి ఆ ఫుడ్ తింటూ దొరికిపోయింది అనమాట. అలా వీళ్ళు మన నెనాకోని పట్టుకున్నారు. ఇంకా నెనాకోని తీసుకొచ్చి మన ఫ్లాష్ ముందు పెడతారు అనమాట. ఈ స్టోరీ తనకి చెప్తే తను కూడా షాక్ అయిపోతాడు. ఇంకా దీని తర్వాత మన ఫ్లాష్ వీళ్ళందరినీ తీసుకుని బ్లాస్ట్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ బ్లాస్ట్ యొక్క ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే షిఫ్ట్ మన సానిక్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మన సానిక్ సైతామా చేతిలో దెబ్బలు తిని వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. కానీ అప్పుడే కొంతమంది కొత్త గెస్ట్లు ఇక్కడ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళెవరో కాదు, మన సానిక్ యొక్క విలేజ్ నుంచి వీళ్ళు వచ్చారు అనమాట. అంటే వీళ్ళు నింజాసే, నింజా విలేజ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వీళ్ళ యొక్క పేర్లు కూడా చాలా వేడిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకటి పేరు ఇక్కడ డిస్ట్రక్షన్ డివాస్టేషన్, ఇంకొక నేమ్ కూడా ఉంది వైలెన్స్ ఫోర్స్ అంట. ఇలా చాలా కామెడీ నేమ్స్ ఉన్నాయి, కావాలంటే మీరు ఇవన్నీ రీడ్ చేయొచ్చు పాజ్ చేసి. బట్ ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇంతమంది నింజాస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ హెవెన్లీ నింజాస్ గ్రూప్ పార్టీ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళందరూ నింజా విలేజ్ లో ఉన్న ద స్ట్రాంగెస్ట్ నింజాస్ అన్నమాట. వీళ్ళందరు ర్యాంక్ జోనిన్ కన్నా ఎక్కువగానే ఉండిద్ది. కానీ అంతమందిని చూసిన తర్వాత మన సానిక్ వాళ్ళందరికీ చెప్తాడు, అదేంటి మీరందరూ ఇలా ఒకేసారి ఎలా వచ్చారు, మీకు తెలుసు కదా మన నింజా విలేజ్ లో ఎవ్వరు ఒక చోట ఉండరు, అలాంటిది ఇలా సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన తర్వాత అక్కడున్న నింజాస్ చెప్తారు, మా విలేజ్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మా మైండ్ సెట్ టోటల్లీ మారిపోయింది. బట్ ఇప్పుడు మేము చాలా మంది నింజాస్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఇట్ ఈస్ టైమ్ దట్ మ్యాన్ ఈస్ కమింగ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన సానిక్ ది కూడా చిరిగిపోయింది, ఎందుకంటే తను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మన సానిక్ కి అర్థమైపోయింది. బట్ ఇక్కడ మనకి తన పేరు రివీల్ చేయలేదు, కానీ మనకు ఆ మిస్టీరియస్ వ్యక్తి గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఆ నింజా విలేజ్ యొక్క ఫౌండర్ అండ్ హెడ్ అన్నమాట. పైగా తన దగ్గర ద స్ట్రాంగెస్ట్ నింజా అనే టైటిల్ కూడా ఉంది. కానీ తిని ఇప్పుడు స్పృహలో అయితే లేడు. లాస్ట్ టైం బ్లాస్ట్ తో ఫైట్ చేసేటప్పుడు తిను స్పృహ కోల్పోయాడు. ఇంతకీ ఫైట్ జరిగి 15 years అయింది అనమాట. 15 years నుంచి తను ఇలా పడుకునే ఉన్నాడు ఒక క్యాప్సూల్లో. కానీ ఇప్పుడు తను నిద్ర లేచే సమయం ఆసమించింది. అందుకనే ఇక్కడ మిగతా నింజాస్ అందరూ ఒక చోటికి గ్యాదర్ అవుతున్నారు. పైగా వీళ్ళందరూ ఇక్కడ డిస్కస్ చేస్తారు, ఫస్ట్ వెళ్ళి మన ఫ్లాష్ ని చంపేద్దాం, దాని తర్వాతే బ్లాస్ట్ ని తీసుకొచ్చి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చెప్పిద్దాం, ఇంకా లాస్ట్ లో మన లీడర్ వచ్చేస్తాడు, ఇంకా దాంతో కలిసి ఈ ప్రపంచాన్ని కబ్జా చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ ఇది మొత్తం జరగాలంటే ఫస్ట్ మన ఫ్లాష్ చనిపోవాలి కదా. అందుకనే మన సానిక్ కి ఒక లొకేషన్ ఇచ్చి ఈ లొకేషన్ కి ఫ్లాష్ ని తీసుకొని
రా అని చెప్పి వాళ్ళు వెళ్తూ దట్ మ్యాన్ విల్ బి దేర్ టుమారో అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ మన సోనిక్ దగ్గర కూడా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు వీడిని చంపేస్తారు. అందుకనే వాళ్ళు చెప్పిన మాట మన సోనిక్ వింటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సైతామా ఫ్లాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. వీళ్ళైతే ఒక ఆఫీస్ కి వెళ్తారు అనమాట, ఒక సైంటిఫిక్ ఆఫీస్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన బ్లాస్ట్ కూడా ఉంటాడు. అది చూసి మన ఫ్లాష్ అడుగుతాడు అనమాట, ఇంతకి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు బ్లాస్ట్ అని చెప్పి బ్లాస్ట్ ని అడుగుతాడు. అప్పుడు బ్లాస్ట్ చెప్తాడు, నేను ఇక్కడికి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చూడడానికి వచ్చా. అంటే ఒక హ్యూమన్ మోన్స్టర్ లా మారిపోయిన తర్వాత ఇప్పుడు తన మోన్స్టర్ సెల్స్ ఇంకా హ్యూమన్ సెల్స్ ని డివైడ్ చేసి మళ్ళీ తన్ని హ్యూమన్ గా మారుస్తున్నారు. అది చూడడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మోన్స్టరిఫికేషన్ ని ఎలా అంటన్ చేయాలో తెలుసుకోవడానికి మన బ్లాస్ట్ ఇక్కడికి వచ్చాడు అనమాట. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి ఎప్పటి నుంచో మన మొనాకోనే చూస్తున్నాడు. అంటే ఒక మోన్స్టర్ ఇక్కడ ఏం చేస్తుందా బాబు అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు. కానీ మన మొనాకోని మనం చూసుకోవచ్చు, తను సైతామా ఎంకాల ఒక చిన్న పిల్లల్లా దాక్కున్నాడు. ఇంకా మన ఫ్లాష్ వెంటనే ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడు నాతో పాటు వీళ్ళు కూడా ఆ గాడ్ హ్యాండ్ ని టచ్ చేశారు, మేబీ వీళ్ళు మనకి ఏదైనా ఉపయోగపడతారేమో అని చెప్పి వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి తను అంటాడు. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎంకల్ నుంచి వీళ్ళిద్దరు చేతులు పెట్టుకొని ఎస్ వి ఆర్ ప్రెషియస్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎక్స్పెరిమెంట్స్ జరిగే ప్లేసుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మోసెస్ లా మారిపోయిన హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తున్నారు. ఇంకా మన సైతామా అది మొత్తం చూసి తను చెప్తాడు, వీళ్ళు నేను ముందే చూసా, వీళ్ళు ఆ టోర్నమెంట్ లో ఉన్నారు కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని నేనైతే షాక్ అయిపోయా, ఎందుకంటే మన సైతామా ఎవరిని గుర్తు పెట్టుకోడు. అలాంటిది మన సైతామా వీళ్ళ ఫేసెస్ ని గుర్తు పెట్టుకున్నాడు. బ్రో ఇదైతే యూస్ థింగ్. బై ద వే ఆ షాకులు తగిలి ఆ మోసెస్ పడిపోతారు అనమాట. ఇది చూసి మనం మనాకో భయపడిపోతాడు. అందుకనే వాళ్ళందరికీ ముందే చెప్పేస్తాడు అనమాట, నేను ముందు నుంచి ఒక మోన్స్టర్ ని, సో నేను హ్యూమన్ నుంచి మోన్స్టర్ లా మారలేదు, అందుకనే నా మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయమాకండి అని చెప్పి తను చెప్పేస్తాడు. ఇక్కడ మన సైతామా చెప్తాడు, లేదు నీ మీద అయితే వాళ్ళు చేయలే అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సైతామాకి ఒక డౌట్ వచ్చి మెనాకోని అడుగుతాడు అనమాట, ఇంతకి నువ్వు ఎలా పుట్టావని చెప్పి తన్ని అడుగుతాడు. ఇంకా మన మెనాకో చెప్తాడు, నేనైతే గెరో యొక్క సన్ అని చెప్పి తను అంటాడు. అంటే మన సైకోసా ఇంక్యుబేషన్ ఛాంబర్ లో మన గెరోని క్రియేట్ చేసేటప్పుడు సమ్ పార్ట్ అక్కడ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఆ పార్టే మన మెనాకో. ఐ థింక్ ఈ లాజిక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా దీని తర్వాతే మనకు ఆ ఎక్స్పెరిమెంట్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తూ చూపిస్తారు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక మోన్స్టర్ అయితే చెప్తున్నాడు, నా మీద ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చేయండి ఆపమాకండి అని చెప్పి తను అంటున్నాడు. ఇది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు, ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు ఏం మోన్స్టర్ అలా అడగలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ మోన్స్టర్ ఇంకా కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ఆ డోజోలో ఉన్న కిడ్స్ నన్ను ఇలా చూడలేరు, నేను వాళ్ళని భయపెట్టాలని అనుకోవట్లేదు, నా మీద ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయండి, నేను ఇలా వాళ్ళ కళ్ళ ముందుకి వెళ్ళకూడదు అని చెప్పి తను ఇంకా అంటున్నాడు. ఇంకప్పుడే పక్క నుంచి ఒక సైంటిస్ట్ చెప్పిద్ది, ఈ సబ్జెక్ట్ నెంబర్ 3 అయితే చాలా స్టేబిలైజ్ గా ఉన్నాడు, అంటే తిను చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, అందుకనే తిన మీద ఇంకెక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని చెప్పి వీళ్ళు డిసైడ్ అవుతారు. ఇది మొత్తం చూసిన తర్వాత మన బ్లాస్ట్ కూడా రియలైజ్ అవుతాడు, ఈ హ్యూమన్ మోన్స్టరిఫికేషన్ ని అండన్ చేయాలంటే సబ్జెక్ట్ యొక్క మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉండాలి, అంటే వాళ్ళ మెంటల్ స్టేట్ చాలా స్టేబుల్ గా ఉండాలి, అప్పుడే మనం ఇలా చేయగలం అని చెప్పి తనకి కీ ఫ్యాక్టర్ అర్థమైంది. కానీ గైస్ ఇది మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నేను దీని గురించి ఒక రీల్ కూడా చేశాను అనమాట. పైగా మీరు ఎపిసోడ్ 1 లో కూడా చూసుకున్నారు, ఈ క్రాబ్ మ్యాన్ తన మెంటల్ స్టేట్ వల్లే ఇలా క్రాబ్ మ్యాన్ లా మారిపోయాడు. సో సేమ్ ఇలాగే మనం చాలా మోషన్స్ ని కూడా చూసుకున్నాం, వాళ్ళ మెంటల్ స్టేట్ వల్లే వాళ్ళు అలా మారిపోయారు. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడున్న ఈ మోషన్ ని కొంచెం రెస్ట్ ఇవ్వడానికి వీళ్ళు లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంకా మన ఫ్లాష్ చెప్తాడు, ఇంతకి బ్లాస్ట్ ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్ మీద వద్దాం, నిజానికి మా నింజా విలేజ్ కి ఇంకా గాడ్ కి ఏదో సంబంధం ఉంది కదా అని చెప్పి తను బ్లాస్ట్ ని అడుగుతాడు. ఇక్కడ మన బ్లాస్ట్ ఏదైనా చెప్పక ముందే ఈ చాప్టర్ అయిపోయిద్ది. కానీ గైస్ దీని తర్వాతే సోనిక్ వర్సెస్ ఫ్లాష్ ఫైట్ జరిగిద్ది. ఇంకా దీని తర్వాత నింజా విలేజ్ యొక్క లీడర్ ఎంటీ వాయిడ్ వర్సెస్ సైతామా ఫైట్ జరిగిద్ది. బ్రో అది మామూలుగా ఉండదు, ప్రస్తుతం అదే ట్రెండింగ్ లో ఉంది. కానీ మీరు ఇక్కడ నాకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, దీని తర్వాత కంటిన్యూ చేసుకుంటూ సోనిక్ వర్సెస్ ఫ్లాష్ ఫైట్ చెప్పాలా, లేకపోతే డైరెక్ట్ గా ఆ ఎంటీ వాయిడ్ వర్సెస్ సైతామా ఫైట్ చెప్పాలా? సో మీరు కామెంట్స్ లో చెప్పండి, కుదిరితే నేనే ఒక పోల్ పెట్టేస్తా. సో దేనికి ఎక్కువ లైక్స్ ఉన్నాయో దాని మీద ఒక వీడియో వచ్చింది. ఇంక ఈ వీడియో అయితే ఎంతవరకు గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి గైస్. ఇంకోటి అయితే ఎంతవరకు మనకు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.